హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు 10వ రోజు అన్నమాట. మాకైతే ఈరోజు కుంకుమ పూజ జరిగింది. పిల్లలకి హాలిడే కావడంతో ఆడవాళ్ళందరూ హ్యాపీగా పూజకు కూర్చున్నారు ఈరోజు. పిల్లలకు స్కూళ్ళు ఉండము, ఆఫీసులు ఉండడం వల్ల ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయకపోయేది కానీ ఈసారి ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు హాలిడే వచ్చినందుకు ఈరోజు చాలామంది మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారండి. అదైతే మస్తు సంతోషంగా అనిపించిందన్నమాట. పూజకు కావాల్సిన ప్రతి ఒక్క సామాను కుంకుమ, పసుపు, అక్షింతలు, జాకిడి ముక్కలు, గాజులు అన్నీ కమిటీ వాళ్ళే స్పాన్సర్ చేసిళ్ళన్నమాట. ఓన్లీ వెళ్ళి పూజకు కూర్చోవడమే. కొబ్బరికాయ కూడా వాళ్ళే స్పాన్సర్ చేశారు. నేను వెళ్ళేసరికి అయితే కమిటీ వాళ్ళందరూ కలిసి అమ్మవారిని ఎంత బాగా రెడీ చేశారో చూడండి. అమ్మవారిని చూస్తేనే కన్నుల విందుగా ఉందన్నమాట. ఇక మా కాలనీ వాసులందరూ హ్యాపీగా పూజలు అయితే కూర్చున్నారు. ఇక పెళ్లి కాని వాళ్ళైతే వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ సర్దింది అయితే వాళ్ళేనండి. ఫస్ట్ వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మహిళలందరూ పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారండి. చూడండి, కమిటీ వారు జాకెటి ముక్క, గాజులు, తామర పువ్వు, 1 రూపాయికాయన్నే అమ్మవారి ప్రతిమగా భావించి మధ్యలో పెట్టేసుకొని తమలపాకుల మధ్యలో రూపాయికాయని పెట్టేసి గాజులు పెట్టి అందులో కుంకుమ పూజ అయితే జరిపించారండి. చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఇందులో పార్టిసిపేట్ చేయడం 4th టైం అన్నమాట. నేను ఆ ఏరియాకి వెళ్ళి 4 ఇయర్స్ కాబట్టి 4 టైమ్స్ నేను కుంకుమ పూజలో పాల్గొన్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇలాగే పూజలో ఎవ్రీ ఇయర్ కూర్చునే భాగ్యం మా అమ్మవారు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వినాయకుడిని కూడా కోరుకుంటున్నానండి. కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి దీపం, ధూపం, నైవేద్యం అంతా పంతులు గారు సమర్పించారన్నమాట. చాలా బాగా పూజ జరిగింది. చూడండి, ఇక ఫైనల్లో అందరైతే కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. ఇన్ని రోజులు పూజలు అందుకున్న మా వినాయకుడు రేపటితో వెళ్ళిపోతున్నా అంటే చాలా బాధగా ఉందండి నాకైతే. ఇంక రేపైతే నిమజ్జనం వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. రేపైతే మా కాలనీలో అన్నదానము ప్లస్ నిమజ్జనం 2 ఒకే రోజు. చాలా హడావిడిగా ఉంటుందండి మా గల్లీ మొత్తము. మొన్న పిల్లలకు హాలిడే ఉన్న రోజు సండే రోజు అయితే సరస్వతి పూజ, ఈరోజు శుక్రవారం రోజు ఆడవాళ్ళందరికీ కుంకుమ పూజ అయితే కమిటీ మెంబర్స్, పంతులు గారు జరిపించారన్నమాట. మీ దగ్గర కూడా ఇలాంటి పూజలు జరిగాయా లేదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో లక్ష్మీ మాతకి జై.